సరే అయితే ఒకటేంటంటే అసలు మనం ఊహించని సంఘటన కదా. సరే ఏదైనా సరే దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత ఇప్పుడు మీరు యాజ్ అడ్వకేట్ కూడా మీరు ఒకే సంఘటన మీద దాదాపు ఎన్ని కేసులు పెట్టారు? 36 అని అంటున్నారు. అంటే ఈ కేసు మీద 16 మొత్తానికి ఆ నంబర్ నాకు గుర్తులేదు. నేను పేపర్లో చూశాను. తర్వాత దీని మీద క్వాష్ పడేశారు. సేమ్ ఫ్యాక్ట్స్ మీద మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఉండటానికి వీల్లేదనేది దట్ ఇస్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ది హైకోర్ట్. అవును, దాన్ని కోర్టు చేస్తే కడమండి కూడా క్వాష్ చేశారు. క్వాష్ అయినాయండి అవన్నీ. అని అయిపోయింది. ఇప్పుడు దీని మీద ఒక కేసు అండి మీ మీద ఉంది. ఇప్పుడు ఎస్, ఎక్కడ ఏపీఎస్ చంద్రబాబు నాయుడు గారిని నేను దూషించాననే దాని మీద నల్లపాడు పోలీస్ స్టేషన్ రిజిస్టర్ అయిందే మెయిన్ కేసు. కడవాయన్ని ఎవిడెన్స్ గా పెట్టుకుంటారు. అంతే ఒకటే. అది కోర్ట్ హ్యాస్ గివెన్ సచ్ అన్ ఆర్డర్. ఇప్పుడు తర్వాత మొత్తం ఏంటంటే మీ మీద 36 కేసులు ఉన్నాయి అంటున్నారు. నిజమేనాయండి? ఎక్కడి అవన్నీ? ఈ పోలీస్ కేసులే ధర్నా జరిగినప్పుడు మొన్న పాతయి. ఇప్పుడు 2 కేసులు పెట్టారంట. నేను ఎక్కడ ఇక్కడ నుంచి బయలుదేరా కదా, రాజమండ్రి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు మళ్ళీ తర్వాత కూడా పెట్టారు. ఇప్పుడు మళ్ళీ 2 కేసులు పెట్టారని నాకు అంటున్నారు. హౌ ఫర్ ఇస్ టు ఐ డోంట్ నో. అక్కడ మన ఇది రాజమండ్రిలో, ఇక్కడ గుంటూరులో పెట్టారని అంటున్నారు. హౌ ఫర్ టు ఇట్ ఇస్ టు ఐ డోంట్ నో.